మీ అమ్మకి ఇచ్చారా లేదా నువ్వేనా తీరా నేను తీసుకుంటా వీడియోలు ఉన్నావు అట్లా వచ్చినప్పుడు ఆ పక్క వెళ్ళిపోవటమే ఇలా కోడకుండా అయిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోవటమే ఇంకా లైన్లోకి వెళ్ళిపోతే దారి దగ్గరలో పెట్టే కోడుగుండు లేచుకొని అటు నుంచి అటు వెళ్ళిపోదాం మళ్ళీ వచ్చేటప్పుడు అట్టే వస్తాం నీళ్ళు కారిపోతాం తినండి క్యారీ బ్యాగ్ ఉంటే క్యారీ బ్యాగ్లో పడేస్తే ఉంటాయి ఆ కోతులు వస్తాయి ఆగండి చెప్తాను నేను చెప్తాను అక్కడ ఆపరా నోట్లో పెట్టేస్తాను ఏదైనా ఉండాలి వాటికి అదే నోట్లో పెట్టినా అంటున్నాను మీకు చెప్తాను మీరు వేసేది ఏం కాదు పక్కన ఆపు ఎదురు చదువు అంటాడు వాన పడినప్పుడు అండి ఇది బ్యాటరీ బస్ వాన పడినప్పుడు పండగ బాగా పండుగ పొద్దున్న పూట ఎంత ప్రోటీన్ ఉంటుంది రాత్రి అయితే ఎంత ఉండదు రాత్రి ఉంటుంది వీళ్ళందరూ గుండెలకి వాటికి వెళ్తారు ఏ కప్పుకున్నా తీసుకుంటే గాలిపోయింది బతాయమ్మా చూసినాయండి నుంచి కంగారేంటమ్మా పట్టుకులే పడ్డా కొండపై నుంచి వెళ్తారండి ఫ్యాన్ కరెంట్ ఫ్యాన్ అలా నుంచొని సెల్ అయిపోతుంది రక్తగిరి అంటే రక్తగిరి అందుకే వదిలేసారు అంతగా వేసేయండి 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 టక్ వేసేయండి మళ్ళీ వచ్చేయగల తెలుసున్నాయి స్పీడ్గా ఏంటి ఆలోచిస్తున్నాయి అవి కూడా ఆలోచనలో పని ఏమేసేస్తున్నారా అని పల్లె వాటర్ పోసి కడిగేసి వెనక పెట్టండి ఆ పల్లెని నీళ్ళు పోయి చెప్తారు అక్కడ వాటర్ బాటిల్ అక్కడ ఉంది సరే కడిగావా కోతులు కూడా పడ్డాయా పడ్డాయి ఏమన్నా సమానంగా ఉందనుకుంటున్నా. 1 ఇది. 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 1
పల్లి వెనక్కి పెట్టి లేదు పట్టుకుంటే మొత్తం డౌన్లో కూడా వచ్చినట్టు ప్రతి టర్నింగ్లో బండి ఆగే ప్లీజ్. వెళ్ళే కొద్ది కన్ను ముచ్చలు ఇక్కడ కూడా ఉంది. వెళ్ళే కొద్ది మెనకెట్టు పూర్తి ఎడలు కాక పెంచాడు అనమాట అవతారం కొద్ది ప్రతి కాక అవతారం పెంచుకుంటే బాయిల్ అయిపోయింది జీబులు ఆ జీబులు బాయిల్ అయిపోయి అంటే ఇంజిన్ హీట్ ఎక్కువైపోయి ఓల్డ్ మోడల్ కదా వాటికి అదే దీనికోసం భలే పని పద్దాక పోతానే ఉంటాను అది బళ్ళు ఊరిన ఫైర్ అయిపోయింది ఆ కోట్ చూడు ఎలా పడుతుంది. ఇప్పుడు అయిపోయింది ఫోన్ వచ్చుకొని వెళ్ళకే పెట్రోల్ ఛార్జ్ ఎక్కువైపోతున్నాను బ్యాటరీ ఏసీకి వస్తుంది బ్యాటరీకి ఏసీ ఇచ్చేది బ్యాటరీ మా బండి మొత్తం ఏసీ ఉంటుంది బ్యాటరీ ఉంటుంది బస్సు మొత్తం ఎన్ని బ్యాటరీలు పెడతారు. ఉన్నారంటే ఇంజినే కాదండి ఇన్ని కొండల్లో చెట్టి వేసాడు. ఇంజనీరింగ్ ప్లాన్ ఫస్ట్ అప్పట్లోనే ఇంజనీర్లు ఉన్నారు తెలుసా నేను ఇప్పుడు పురాతన కట్టడాలు ఉన్నాయా అదంతా ఇంజనీరింగ్ ప్లాన్. మన అప్పట్లోనే ఆడ అంత ఇంజనీర్ కాబట్టి అప్పట్లో వాళ్ళు ఇంజనీర్లు చదువు లేకపోయాను లేకన్నా పురాణాలు ఎలా రాశారు. ఫస్ట్ చదువు అనేది కనిపించడం మెచ్చుకోవాలి ఆడ ఎన్ని గాంధీలో ముక్కు పడకలంటే అలా గాంధీ తాత వల్ల మనకి ఏంటంటే నన్ను కంటి సంపద తెంగింది ఆయన ఎందుకంటే ఆడు రక్తపాతం లేకుండా శాంతి అని శాంతి గీతంతో వెళ్ళాడు ఇప్పుడు యుద్ధం చేసేవాడు కదా అందుకని ఆడి మీదకి ఆడి నీళ్ళు కూడా తిరగబడేవాళ్ళు కాదు ధర్నాలు చేసి ఆపేసి వాళ్ళని వెళ్ళకుండా చేసి వాళ్ళు ఇసిగిపోయి కొట్టి వాళ్ళు ఇసిగిపోయి ఎందుకు చంపినోడు ఇచ్చిపోయి ఇదైపోయాడు. ఆఖరికి ఉప్పు సత్యాగ్రహం చేశాడు. ఉప్పు సత్యాగ్రహం ఉప్పు తిని బతికేట్టుకుంటూ దాంతో వదిలేశారన్నమాట. అన్నం లేకపోతే ఉప్పు నీళ్ళు తాగి వాళ్ళు సముద్రం నీళ్ళు మన పడలేమో ఎందుకు వచ్చింది. పూర్ణం వేసి ఇచ్చారంట వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి. ఆ పూర్ణం తిని పారిపోయారంట. ఈ పూర్ణంలోకి లోనకి ఇది ఎలా పంపారు ఈ తెలుగు వాళ్ళు వీళ్ళకి మనకంటే మేధావులు వీళ్ళు మన అందులో తీసి పడేస్తారని దేశాన్ని పారిపోయారు. అప్పుడు దాకా ఏలాడారంట వాళ్ళు. 8 కిలోమీటర్లు 7 కుటుంబంట. కిలోమీటర్ అది నాకు ఎక్కడో చూసే నేను 7 వచ్చేది కిలోమీటర్ సగం పైన వచ్చేసాం. ఎక్కడ సగం వచ్చేసాం ఇది ఎచ్చేగా
అన్ని ఎత్తులే. ఫోటోలకి పెడతాడేమో అక్కడికి పంపించండి ఆ దేవుళ్ళ పూజ మెరక బల్లి ఎక్కలేకపోతుంది ఎవరెవరు వెయ్యా లోనకి సెల్ ఫోన్లు ఎలా లోనక ఇక్కడ ఇక్కడ ఇవి మనం ఇప్పుడు పెట్టుకోవచ్చు. తీసిన దేవుళ్ళు కదా పెట్టుకోవచ్చు. ఇది మెరక మెరక ఎక్కువ ఎక్కినప్పుడు స్లోకి వెళ్ళి మాకు బండి ఎక్కల మెరక ఎక్కువ ఇది ఆగిపోయింది కారు ఆగిపోతాయి. రాళ్ళు పెట్టేటడు లాగి లాగి ఇంజన్ నీట్ ఎక్కువ మెత్తపడిపోతుంది. అందుకే వేసేయలే ఇప్పుడు వేసి వేయచ్చు కానీ వేయలే వద్దులే, దాని మనం లోడ్ పడదు. లోడ్ మీద ఉన్నాగా ఇంకొంచెం లోడ్ పడదు. ఈ పరం ఒక దొక్కుని రాయి పడినా బళ్ళు మీద పడకుండా అట్లా ఇచ్చిపోతాం వారు పడుతుంది ఇది ఎక్కడ పడితే అక్కడ అది ఇచ్చిపోతాం బట్టి దగ్గర పైకి వచ్చినాయి ఇంకొకన్నారు పల్లంగా దాకా బయటికి వెళ్ళమని ఆపుకుంటారు ఎందుకు ఎవరు రారుగా మన చివరను और नहीं है గదిలోకి వెళ్ళిపోతే మనం దర్శనానికి వెళ్ళిపోయినట్టే. దారిలో దర్శనంలో కానీ ఉండిపోయామా ఇక్కడికి పోయినట్టు అన్నిటికీ ఇబ్బంది పడిపోతాం. యాచ్కి వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా ఇబ్బంది పడిపోతాం. గదిలోకి వెళ్ళిపోతే దేవుడు వెంకటరమణ సాయి
అది అయిపోయినట్టే ఏ రాత్రి 1 గంటకైనా వచ్చేస్తాం. ఎలా బాగానే పంపించాను బస్ నెట్లే వాటర్ బాటిల్ మంచికో బాటిల్ పట్టుకోండి అర్థమైందా నువ్వు నీళ్ళు అడగతాయి నీ బాటిల్ నువ్వే పట్టుకో చాలు నాన్న ఏ అదే అన్న నీ బాటిల్ నువ్వు పట్టుకో అన్నిటికీ అన్ని చెప్తాము అన్ని ఆ నీళ్ళేవి మంచిలో వచ్చినాయి అన్న తాగుతాము అయిపోతాయి ఎక్కువ పరిగెట్టక్కర్లేదు డబ్బులు కొనేది ప్రతి అవంతా ఊరు ఊరినే మరి ప్రతి టర్నింగ్లో ఒక సిమెంట్ వేసి నీళ్ళు మెసేజ్ ఒట్టంతా అవునంటే అవునంటే ఈ కాదంటే అవునా నీటి గొప్పనా అక్కడ ఏదో షెడ్ జియో కన్నా నా కారు ఆ కొండ నుంచి కొండకు వెళ్ళి కొండ మళ్ళీ దారి కూడా కనపడకండి